వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కళలు కనడం సాధారణ ప్రక్రియ. అయితే కళల్లో మనకి మంచి చెడులు కనిపిస్తాయి. కొన్ని కళలు మనకు భవిష్యత్తులో రాబోయే ఆపదల నుండి కాపాడుతాయి. కొన్ని కళలు మనకు లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని కళలు కనిపిస్తాయి. అయితే కళలలో మీకు ఇలాంటివి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. కళలో ఇవి కనిపిస్తే అదృష్టం మీకు తలుపు తట్టినట్లే అని కళల శాస్త్రం చెబుతుంది. అయితే వచ్చే ప్రతి కళ మనకు భవిష్యత్తు గురించి మంచి లేదా చెడు సంకేతాలను ఇస్తుంది. ఈ కళలు మనకు భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కళల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే తలరాత మారిపోతుందంటారు. స్వప్న శాస్త్ర నిపుణులు పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఎలాంటివి కళలో కనిపిస్తే మీకు అదృష్టం తలుపు తట్టినట్లు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే భక్తి ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిద్రలో కళలు కనటం సాధారణమైన ప్రక్రియ. కళకు కాళ్ళుండవు, చేతులుండవు అన్నట్లు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకువెళ్తుంది, ఎక్కడి నుంచో ఎక్కడికో పడేస్తుంది. కళలో అయినా ఇళ్ళలో అయినా కళలో జరిగిపోయినవి ఇళ్ళలో జరగవు. వాస్తవానికి కళలు కనటం ఎవరి ఆధీనంలో ఉండదు. నిద్రపోయే ముందు మనం ఏం ఆలోచన చేస్తామో నిద్రలో మనసు ఎక్కడెక్కడో తిరుగుతుందో నిద్రలో మన మనసు తిరిగే చోటే మనకు కళగా కనిపిస్తుంది. అందుకే ఇళ్ళలో సాధ్యం కాదు అనుకున్న విషయాలన్నీ కళలో సాధ్యమవుతూ ఉంటాయి. అసాధ్యం అనుకున్న విషయాలు సాధ్యం చేసే మరో ప్రపంచమే కళలు ప్రపంచం. అయితే చాలా కళలు మన భవిష్యత్తుకు సంకేతం అంటారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఈ కళ మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపించేవి కొన్ని అయితే, అమ్మో ఇలాంటి కళలు రాకూడదు అనిపించేవి కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా కళల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే మీ తలరాత మారిపోతుంది, అదృష్టం మీ తలుపు తట్టినట్లే అని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కళలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మీకు అదృష్టం తలుపు తట్టినట్లే. చాలామంది ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో అవుతూ ఉంటారు. ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా ఎలాంటి లాభాలు రాకుండా నష్టాల్లో కూరుకుపోతూ ఉంటారు. అలాంటి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టే ముందు ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి. ఈ కళలు వచ్చే ముందు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీకు కళల్లో ఇలాంటివి కనిపించినా మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని స్వప్నశాస్త్ర నిపుణులు పండితులు చెబుతున్నారు. మీకు కళలో తామర పువ్వులు కనిపిస్తే తామర పువ్వులు ఇంటికి తెచ్చుకున్నట్లు కానీ లేదా కోసినట్లు కానీ మీ కళలో తామర పువ్వులు కనిపిస్తే మీ తలరాత మారిపోతుందనటానికి ఇది సంకేతం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక లాభాలు పొందుతారు, అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని సంకేతం. చాలామందికి కళలలో దేవతలు దర్శనాలు కలుగుతాయి. కళల శాస్త్ర ప్రకారం మీకు కళల్లో దేవతలు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ పనిలో విజయం సాధిస్తారని సంకేతం. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ పనిలో విజయం సాధిస్తారని సంకేతం. మీ ఆదాయం పెరుగుతుందని మరియు మీకు అకస్మాత్తుగా డబ్బు లభిస్తుందని కూడా ఇది సంకేతం. కళలో మీకు పండ్లతో నిండిన చెట్టు, అంటే చెట్టుకు బాగా పూర్తిగా కాయలు కాసి ఫుల్లుగా మాగిన చెట్టు ఉంటే కనిపిస్తే అది మంచి శుభ సంకేతం. కళల శాస్త్రం ప్రకారం మీరు మీ కళల్లో పండ్లు లేదా అనేక చెట్లతో నిండిన చెట్లను చూస్తే అది మీకు శుభసూచకం. ఈ కళ మీకు రాబోయే భవిష్యత్తులో చాలా డబ్బుని పొందుతారని మరియు మీరు త్వరలోనే ధనవంతులు కావచ్చని సూచిస్తుంది. మీరు కళలో నల్లతేలు చూడటం మంచి శుభ సంకేతం. మీ కళలో నల్లతేలు కనిపిస్తే అది మంచి శుభ సంకేతం. ఈ కళ త్వరలో మిమ్మల్ని ఎక్కడి నుంచో సంపద పొందుతారని అర్థం. మీకు రావాల్సిన డబ్బులు వస్తుంది, అనుకోని ధనాకర్షణ కలుగుతుంది. నల్లతేలు చూడటం మంచి శుభసూచకమని చెబుతున్నారు. అలాగే కళలో తేనె పట్టు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతంగా భావిస్తారు. అలాంటి కళలు జీవితంలో సంతోషాన్ని నింపుతుంటాయి. వెంటాడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కళలో మీకు ఆవు కనిపించినా, ఆవు పాలు దూడ తాగుతున్నట్లు కనిపించినా
చాలా మంచి కళ అని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. కలలో ఆవు దగ్గర పాలు పితికినట్లు వచ్చినా లేదా పాలు తాగుతున్నట్లు వచ్చినా లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. లక్ష్మి పాల సముద్రవాసిని అని చెప్తూ ఉంటారు కదా, అందుకే పాలు కలలో కనిపించిన, ఆవు దూడ కలలో కనిపించిన మంచి. చాలామందికి కలలలో చిలుకలు కలలో కనిపిస్తాయి. అలా చిలుకలు కలలో కనిపిస్తే సంపదకు సంకేతంగా భావిస్తారు. ఎప్పటినుంచో మీ చేతికి రావాల్సిన డబ్బులు చేతికి అందుతుందని అర్థం. మీ జీవితంలో పెద్ద ప్రయోజనం పొందుతారని అర్థం. అలాగే పాలు తాగినట్లు కల వస్తే శుభ సంకేతం. ఈ కళ అంటే మీ కెరీర్ మరియు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారని అర్థం. దీంతోపాటు ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, డబ్బు రాబోతుందని దీని సంకేతం. కలలో చీమలు కనిపిస్తే చాలా మంచిదంట. ఎందుకంటే చీమలు తన ఆహారంలో కూడబెట్టడం మేటి. అందుకే కలలో చీమలు కనిపిస్తే శుభ సంకేతంగా చెబుతారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం తెల్ల చీమలు కనిపిస్తే ఇంకా మంచిది. త్వరలోనే ఆర్థికంగా ఎదుగుతారని అర్థం. మీరు చీమలు ఎలా ఆహారాన్ని కూడబెడతాయో చీమలు కలలో కనిపిస్తే డబ్బును కూడా అలాగే కూడబెడతారని, ఆర్థిక పరంగా ఎంతో బాగా ఎదుగుతారని, ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవని చెబుతూ ఉంటారు. చాలామందికి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తుంది. అయితే గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే మంచిదా కాదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయి. వ్యాపారాలు లాభాలు పడతాయని సంకేతం. ఉద్యోగస్తులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఓకే, కానీ గుర్రంపై నుంచి కింద పడుతున్నట్లు కల వస్తే కెరీర్లో మీకు కూడా అలానే కిందకు జారిపోతారని అర్థం. గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే చాలా మంచిదని, ఈ సంకేతం మీకు తిరుగు ఉండదని అని చెబుతూ ఉంటారు. అలాగే చాలామంది గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనిపించి కింద పడతారు. అలా కింద పడటం మంచిది కాదు. ఎందుకంటే గుర్రంపై మీరు ఎలా జారి కింద పడతారో మీ జీవితంలో కూడా అలా అనుకోని ఇబ్బందులు పడతారు. అలాగే కిందికి జారిపోతారని అర్థం. కలలో బంగారు నాణేలు కనిపిస్తే అది సూర్యునికి సంకేతం అని చెబుతూ ఉంటారు. ఏదైనా పని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సంతోషంగా ఉండాలి. మీరు ఏ పని చేసినా విజయాల బాట నడుస్తుందని, మీ పనికి మంచి ఫలితాలు లభిస్తాయని ఈ కలలోని అర్థం.